నిన్నెవర్రా ఇక్కడికి రమ్మంది? ఏంటిలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చామండి. ముఖ్యమైన విషయమా? దేని గురించి? త్వరలో కృష్ణాష్టమి రాబోతుంది కదా, దాని గురించి మాట్లాడటానికే వచ్చాం. దాని గురించి కొత్తగా మాట్లాడటానికేముంది? ప్రతిసారి మన కాలనీలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరిపిస్తాం కదా, అదే విధంగా ఈసారి కూడా జరిపిద్దామని ప్లాన్ చేస్తున్నాం. చాలా మంచి విషయం చెప్పారు. అలాగే కానివ్వండి. అయితే ఈసారి ఒక స్పెషాలిటీ చేద్దాం అనుకుంటున్నామండి. ఏంటిది? ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేసి భాగవతాన్ని ఒక నాటకంగా ప్రదర్శించాలని అనుకుంటున్నాం. చాలా మంచి ఆలోచన. ఈసారి కృష్ణాష్టమి కొత్తగా ఉండబోతోందన్నమాట. అవును వేదవతి గారు. అయితే దీనికోసం మీ నుంచి ఒక ప్రత్యేకమైన పర్మిషన్ కావాలి. నా నుంచా? ఏంటది? ఈసారి మీ అబ్బాయి రాహుల్, మీ కోడలు అభి రాధాకృష్ణులుగా వేషాలు వెయ్యాలని మా అందరి ఆశ. మీరేమంటారు? ఏమైంది వేదవతి గారు, మీకిష్టం లేదా? అత్తయ్య గారు చటుక్కున సమాధానం చెప్పడం లేదంటే కొంపదీసి సరే అనేస్తారా ఏంటి? వదిన, అభిని పెద్దమ్మ ఎంత అసహించుకుంటారో తెలుసు కదా. అన్నీ తెలిసి అలాంటి ప్రశ్న ఎలా వేస్తున్నావు? ఖచ్చితంగా ఒప్పుకోరు. రాహుల్ అభిల జంట చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరే రాధాకృష్ణులు వేషాలు వెయ్యాలని మేమనుకున్నాం. ఏమంటారు? ఇంత మంచి అవకాశం నా కొడుక్కి కోడలికి వస్తే నేనెందుకు వద్దంటాను? మీరన్నట్టే కానివ్వండి.